నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలోని పలు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్ డిమాండ్. తెనాలి పట్టణంలో పలు ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తెనాలి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించి అధికారులతో మంత్రి మనోహర్ మాట్లాడారు. అనంతరం చెంచుపేటలోని రైతు బజార్ పరిశీలించారు. అక్కడి నుండి ఎడ్లలింగయ్య కాలనీ చేరుకొని అక్కడ పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. కాలువల్లో షీల్డ్ పెరుకుపోవడంతో తక్షణమే తొలగించాలని ఆదేశించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా డ్రైనేజీ కాలువలను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. వర్షపు నీరు పారుదల డ్రైనేజీ వ్యవస్థను స్వయంగా పరిశీలించి అధికారులతో మాట్లాడి వారికి పలు సూచనలు చేశారు. అన్ని వాళ్ళే సార్. చీరలు వ్యాపారం చేసేవాళ్ళ ఆనేసావా? అవునా? అంటే నీకు కుట్టు నేర్చుకున్నావా? కుట్టిగా అమ్మేవాళ్ళు, తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. ఎంతవరకు చేసేవాళ్ళు వ్యాపారం ఆ రోజుల్లో? కాలనీ వరకు వచ్చి తీసుకెళ్తారా? తీసుకెళ్ళేవాళ్ళు. అది కొంచెం అప్పుడు పడి మళ్ళీ మనం వ్యాపారం పెట్టుకోవడానికి మళ్ళీ మనీ ఉన్నదే. మీకు లోన్ ఇప్పిస్తే మీరు తీసుకుంటారా, చేస్తారా వ్యాపారం? మళ్ళీ చేస్తాము. అదే అప్పుడు ఎంత వస్తుంది మీకు నెలకి వ్యాపారం చేస్తే? అంటే రోజుకి కాస్త శారీస్ పోయిన దాన్ని బట్టి నెలకి ఎంత వస్తుంది? నెలకి 3-4 వేలు వస్తుంది. ఎంత కావాలి దానికి లోన్ మీకు? తక్కువ కాబట్టి 4 వేలు చిన్నగా 10 అట్లా అయిపోయినప్పుడు 30,000 లోన్. ఊళ్ళో ఉన్నారా? ఉన్నారా? 30,000 రూపీలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వాళ్ళు కదా. చాలా దారుణంగా ఉంది. లోపలికి నడవడానికి కూడా దారి ఉంటుంది. అధ్వానంగా ఉంది. కరెక్ట్. అదొక్కటే మాకు ఎక్కువ బాగా తీసుకోవడానికి ఏం లేదు మాకు. పెట్టారా? వచ్చారా? వస్తున్నారు కానీ కాలువలు ఫుల్గా మట్టి ఉంది. కాలువలు మొత్తం ఫుల్గా ఉంది. మట్టి తీసి ఎన్ని రోజులు అయింది? ఏరా ఇన్స్పెక్టర్ గారు? నిన్న కూడా చేశారు వచ్చి. అనిపించడం లేదా? మీరు ఒక ప్రణాళిక పెట్టుకొని ఈ కాలనీ వరకు ఆ రోడ్ వరకు మొదలయ్యే ముందే తీరపు ఒకసారి మీరు కమిషనర్ గారితో ఆర్డర్స్ తీసుకొని మీ టీం అంతా పెట్టి ఒక్కరోజు చాలు. మొత్తం 56 మందిని మీరు ఇక్కడ పెట్టి 1 డేలో మొత్తం కాలువన్నీ క్లీన్ చేయించాను కదా. ఒక్కరోజు చాలు. ఒక్కరోజు మీరు కరెక్ట్గా వర్క్ చేస్తే చాలు. ఇంకంతకన్నా నేనేం చెప్పలేను మీకు. 2 సంవత్సరాలు అయితే ఏంది, 20 సంవత్సరాలు అయితే ఏంది, పని చేయాలనే ఫీలింగ్ ఉండాలి కదా మీకు. ఏంటో సీట్ అది. అందరూ మంచి ముద్దు నిద్రలోకి వెళ్ళిపోయారు. వ్యవస్థ అంతా అన్ని
క్లీన్ చేయించుంటే ఎట్లా ఉంటుంది ఆ పరిస్థితి అసలు ఏంటది ఆ వ్యవస్థ పని చేయించుకోవడం కాదు 50 మంది ఉన్నారు 50 మంది ఏం చేస్తున్నారు వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఒక సీక్వెన్స్ పెట్టుకోవాలి ఎవ్రీ వీక్ ఈ సందు నెక్స్ట్ వీక్ ఆ సందు ప్లాన్ పెట్టుకోవాలి కదా ఏంది ఇంత ఎట్లా వస్తుందో ఒక ట్రైన్ నుంచి చూడు వదిలేస్తే ఎట్లా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసెం వెంకటేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణ గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు కనీస అవసరాలు కల్పించలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయని మండిపడ్డారు. 2023వ సంవత్సరం నవంబర్ నుండి మెస్ కాస్మెటిక్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవటం వలన హాస్టల్ వార్డెన్ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించలేకపోతున్నారని వాపోయారు. వీటిపై ఈ నెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు సాంఘిక సంక్షేమ గృహాల్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హాస్టల్ సందర్శనలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు గండు శివనాగరాజు, ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ నాయకులు చెన్నూరు సాయి, పి భూమేష్, కె రాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షులు మద్దినేని కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కారమయ్యే రీతిలో మరి విద్యార్థి సంఘాలుగా మేము కృషి చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి రేపటి నుంచి హాస్టల్ సందర్శన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళకు సంబంధించి అనేక సమస్యలు మరి ఉన్నాయి. ఆ సమస్యలతో విద్యార్థులు సతమతం అవుతున్న తరుణంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం దృష్టి సారించి అధికారులని హాస్టల్స్కి పంపించి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కారం దిశగా మీరు కృషి చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు గత ప్రభుత్వం చాలాసార్లు మరి కాస్మెటిక్ ఛార్జీలని చెల్లించకపోవడంతో చాలా బకాయిల్ని పెండింగ్లో పెట్టడం మూలంగా హాస్టల్లోని విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించలేకపోవడం మనం చూసాం. అయితే ఈ ఛార్జీలు పెండింగ్లో ఉన్నటువంటి కాస్మెటిక్ ఛార్జీలను వెంటనే రిలీజ్ చేసి హాస్టల్ విద్యార్థులకి మంచి పౌష్టిక ఆహారాన్ని అందే విధంగా ఈ నెల 20 నుండి 30 వరకు హాస్టల్స్ సందర్శన జరగబోతుంది. ఈ సందర్శన ముఖ్య ఉద్దేశం వచ్చేసి హాస్టల్స్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిపైన దృష్టి సాధించాలి అని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి కోరటం జరిగింది. టౌన్లో ఉన్న హాస్టల్స్ అన్నిటినీ సందర్శించి వాళ్ళ సమస్యలు ఒకటి తెలుసుకొని రాష్ట్ర సమితి దగ్గరికి చేకూర్చడం జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్న నాడు నేడు వల్ల క్లోజ్ చేసిన స్కూల్స్, పాఠశాలలు, కళాశాలలన్నీ పునఃప్రారంభించాలని ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే పీజీ విద్యార్థులకు పడాలని మా ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. కొల్లిపర మండలంలోని ఇసుక స్టాక్ పాయింట్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్తోట, మున్నంగి గ్రామాలలో ఉన్న ఇసుక స్టాక్ పాయింట్లను ఆయన పరిశీలించి పంపిణీ ఏ విధంగా జరుగుతుందని అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. దూరం నుంచి ఇక్కడికి వచ్చారు సార్. మీ దగ్గర వస్తుంటే అక్కడ టౌన్ లో మీరు టర్న్ అయితే ఊరికే వాళ్ళే ఉన్నారు.
గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తలెత్తుతున్న విద్యుత్ సమస్యలను సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని విద్యుత్ చిరంజీవి తెలిపారు. విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈదురుగాలులకు చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. తమ సిబ్బందితో పాటు ప్రైవేట్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకుని సత్వరమే పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగినా, చెట్లు కొమ్మలు విరిగిపడినా, ఎటువంటి విద్యుత్ సమస్యలు తలెత్తినా విద్యుత్ అధికారులకు తెలియచేయాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. గత 3-4 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దానికి తోడు కొన్ని మండలాల పరిధిలో గాలులు కూడా వీస్తున్నాయి. వాటి వల్ల విద్యుత్ అంతరాయం కలుగుతుంది. చెట్లు పడటం వల్ల కానీ, తర్వాత ఈ తాటి చెట్లు మట్టలు గాలికి వచ్చి దూరంగా ఉన్నా కానీ వైర్ల మీద పడతాయి. వాటి వల్ల కానీ రకరకాల కారణాలతో విద్యుత్ అంతరాయం కలుగుతుంది. వాటిని ఎప్పటికప్పుడు మా సిబ్బందితోటి ఇమీడియట్గా రెక్టిఫికేషన్ చేపిస్తున్నాము. పగలు రాత్రి కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే అటెండ్ అయ్యి మా డిపార్ట్మెంట్ స్టాఫ్ తోడు బయట కాంట్రాక్ట్ వర్కర్స్ని కూడా పెట్టుకుని మ్యాక్సిమం అవన్నీ కూడా రెక్టిఫికేషన్ చేస్తున్నాము. కొన్ని ప్రదేశాల్లో పోల్స్ కూడా పడినవి, వాటిని కూడా పోల్స్ లేపడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాము. అట్మోస్ట్ కన్జ్యూమర్ సర్వీసు చేస్తున్నాము. సో ఇందు మూలంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ వర్షాలకి గాలులకి మీ ఇళ్ల దగ్గరలో కానీ, పొలాల్లో కానీ, రోడ్ల మీద కానీ చెట్లు వంగి వైర్ల మీద పడుతూ ఉంటాయి. అవన్నీ కూడా మా స్టాఫ్ క్లియర్ చేస్తున్నారు. కానీ అలాంటివి ఇంకేమన్నా చేయకోకుండా ప్రమాదకరంగా ఉన్నట్టు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక దగ్గరలో ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయాల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే మా వాళ్ళు వాటిని కూడా వెంటనే క్లియర్ చేసి విద్యుత్ అంతరాయాలు లేకుండాను, విద్యుత్ ప్రమాదాలు లేకుండాను చేయడానికి అవకాశం ఉంటుంది. వర్షపు నీరు పంట పొలాల్లో నిల్వ ఉండకుండా ఇరిగేషన్ మరియు పంట కాలువల్ని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నట్లు ఏడీఏ ఉషారాణి తెలిపారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు పొలాల్లో నీరు నిలిచిపోయిందని, దీని కారణంగా ముందుగా వెదపెట్టుకున్న పొలాలు కొంతమేర నష్టం వాటిల్లినట్లు ఆమె తెలిపారు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని కొల్లిపర మండలంలో 95% రైతులు వెద పద్ధతి ద్వారా వరి పంట సాగు మొదలుపెట్టారని, మెరక ప్రాంతంలోని పొలాలు ఎటువంటి నష్టం వాటిల్లలేదని, అక్కడక్కడ లోతట్టు ప్రాంతంలోని పొలాలు తక్కువ సంఖ్యలో నీటిలో ఉన్నట్లు చెప్పారు. వర్షాలు తగ్గితే గానీ నష్ట వివరాలు చెప్పలేమని ఏడీఏ ఉషారాణి వివరించారు. తెనాలి, కొల్లిపర అలాగే దుగ్గిరాల మండలాల్లో మరి గత వారం వరకు ఏద పద్ధతిలో వరి విత్తనాలు నాటుకోవటం జరిగింది. అయితే మనకి దగ్గరగా సుమారుగా ఒక వారం రోజుల నుంచి కంటిన్యూస్ రెయిన్ఫాల్ ఉండటం వల్ల ఎర్లీగా పెట్టుకున్నటువంటి కొల్లిపర మండలంలో 95% డైరెక్ట్ సోయింగ్ ప్యాడీ జరిగింది. అయితే ఇక్కడ 14,811 ఎకరాలకు గాను 14,000 చిల్లర ఎకరాల్లో ఎద పెట్టుకోవటం కంప్లీట్ అయిపోయింది 95%. అయితే గత కొద్ది రోజులుగా పడుతున్నటువంటి వర్షాల వలన మెరకల్లో ఉన్నటువంటి పంటకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. కానీ కొంచెం లో లయింగ్లో ఉన్నటువంటి ఒక 100 లోపు ఎకరాల్లో కొంచెం నీళ్ళల్లో ఉంది. మరి 4 రోజుల వర్షం కూడా మనకి కంప్లీట్ అయిన తర్వాత వాటి యొక్క పరిస్థితి మనకి అర్థమవుతుంది.
ఒక్కొక్కసారి మొలకెత్తే అవకాశం ఉంది, ఒక్కొక్కసారి మొలకెత్తకపోవచ్చు. కనుక ఎక్కడైనా రైతులు ఈ విధమైన పరిస్థితులను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మనకున్నటువంటి ఈ వర్షాలు తగ్గిన తర్వాత, నీళ్లు రిసీట్ అయిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది. అయితే మన సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో సార్ తీసుకున్నటువంటి మరి నిర్ణయాన్ని బట్టి బోత్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అధికారులు మన 3 మండలాల్లో ఉన్నటువంటి ఇరిగేషన్ ఛానల్స్ని, డ్రైనేజ్ ఛానల్స్ని జేసీపీలు పెట్టడం ద్వారా చాలా త్వరగా మరి ఉన్నటువంటి వీడ్స్ని క్లియర్ చేయడం జరుగుతుంది. కాబట్టి త్వరగానే వాటర్ రిసీట్ అవుతుంది. ఇంకెక్కడైనా నీళ్లు నిలబడ్డాయి అంటే అది కేవలం లో లయింగ్ అవటం వల్లనే. బోధనా సాధనాల ఆధారంగా తరగతి గది పరిశీలన అనే అంశంపై ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమం 2వ రోజు కొనసాగింది. 2వ రోజు శిక్షణా కార్యక్రమానికి అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి మరియు లీడర్షిప్ ఫర్ ఈక్విటీ అబ్జర్వర్స్ శిల్ప, నేత్ర, చెంచు, రిషబ్లు శిక్షణా కార్యక్రమాన్ని సందర్శించి టీచ్ టూల్ కార్యక్రమాన్ని పరిశీలించారు. తరగతి గది, సరస్వతి సహాయక అభ్యాసన వాతావరణం, ప్రవర్తన, నాణ్యత పరిధికి సంబంధించిన అంశాలను శిక్షణ ద్వారా తెలియజేశారు. ఒక సాల్ట్ ఆర్గనైజేషన్ ద్వారా దాని అంటే సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. సో అందులో భాగంగా టీచ్ టూల్ అనేటువంటి దాటి మీద టీచ్ అనేటువంటి అంశం మీద మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఉపాధ్యాయుడు బోధన చేసేటప్పుడు మరి అబ్జర్వ్ చేసిన అంశాలు ఇందులో కూలంకుషంగా అక్కడ వివరించడం జరిగింది. సో కొన్ని దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అంశాలు ఉన్నాయండి. సో టీచరు అంటే ఆ యొక్క టైమ్ ఆన్ టాస్క్ అనేది ఒక ఏరియా, దాని తర్వాత క్లాస్ రూమ్ కల్చరు, నెక్స్ట్ అందులోనేమో మనకు ఈ యొక్క సపోర్టింగ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ అని పాజిటివ్ బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్, తర్వాత సెకండ్ వన్ వచ్చేదేమో ఇన్స్ట్రక్షన్స్. వీటిలో ఏమో మనకు లెసన్ ఫెసిలిటేషన్, చెక్స్ ఫర్ అండర్స్టాండింగ్, ఫీడ్బ్యాక్, తర్వాత క్రిటికల్ థింకింగ్ అనేవి ఉన్నాయి. సో ఈ దినాన తర్వాత థర్డ్ పార్ట్ వచ్చి సోషో ఎకనామికల్ స్కిల్స్ ఉన్నాయి. ఇందులో అటానమీ, పర్సివరెంట్, సోషల్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్ అనేటువంటి. Namaskar, this is Shilpa. I am from LFE Leadership for Equity. We are working with state government project that is called SOLVE project, supporting Andhra's learning transformation. So this is 5 years project supported by World Bank, and we in this project we are trying to transform whole educational system in the Andhra Pradesh. That's why we have arranged 9 days training, whole 9 days training for teachers, where we will deliver them some of the behaviors which was developed by World Bank, that is called Teach Tool. In Teach Tool there are 3 areas broadly. One is classroom culture, second is lesson instruction, and third area is socio-emotional skills of the students. So in these 3 areas we have 9 elements and 29 behaviors. So each behavior will tell teachers that how they will respond to students' needs and understand students' different needs, how they will treat students, and how the classroom culture will look like. జల కాలుష్య నియంత్రణకు మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జల కాలుష్య నియంత్రణ జలచరాల జీవనానికి భరోసా కల్పించే విధంగా రానున్న వినాయక చవితి పర్వదినాన్ని మట్టి వినాయక ప్రతిమలతోనే జరుపుకుందామనే విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకతపై అత్తోట గ్రామానికి చెందిన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రం నిర్వాహకులు బాపీశ్వరరావు జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ను కలిసి తాము తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమను బహుకరించారు. గత 8 సంవత్సరాలుగా అత్తోట గ్రామంలో భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులను, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పండించడమే కాకుండా మట్టి వినాయక ప్రతిమలను ప్రతి సంవత్సరం తయారు చేసి భక్త సమాజాల వారికి అందించడం జరుగుతుందని అన్నారు. ఈ విధానాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఎక్కువ మొత్తంలో వినాయక ప్రతిమలను తయారు చేసే లక్ష్యంతో ముందుకు వెళుతున్న క్రమంలో నియోజకవర్గంలో ప్రజలకు మరింత అవగాహన కల్పించే అంశంపై మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్తో మాట్లాడడం జరిగిందని తెలిపారు. తమ వంతుగా మట్టి వినాయక ప్రతిమలను భక్తులు వినియోగించుకునే విధంగా ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో పాటుగా మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసి పంపిణీకి సిద్ధం చేయనున్నట్లు బాపేశ్వరరావు మీడియాకు తెలిపారు. రాబోయే వినాయక చవితికి మన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిఠాపురంలో
మన మట్టి వినాయకుడిని ఎలాగైతే ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారో రాబోయే వినాయక చవితికి ఈ మన తెనాలి నియోజకవర్గంలో కూడా అలానే మట్టి గణపతుల్ని ఎక్కువ మంది ప్రతిష్ఠించాలి, దీనివల్ల జల కాలుష్యాన్ని నివారించవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలవటం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించారు. రాబోయే వినాయక చవితికి మన జనసేన పార్టీ తరఫున వారి కార్యకర్తలకి అలానే ఎక్కువ మంది ప్రజలకి ఈ మట్టి గణపతుల మీద అవగాహన కల్పించడానికి వారు సుముఖంగా ఉన్నారు. అలానే ఈ మట్టి గణపతులు వాడడం వల్ల అలా పూజ చేయడం వల్ల ఎక్కువగా నీటి కాలుష్యం అనేది తగ్గుతుంది. అలానే నీటిలో ఉన్న మన ప్రమేయం లేని జల రాసులన్నీ అంటే చేపలు, రకరకాల జంతువులన్నీ కూడా నీళ్ళల్లో బతికేవన్నీ కూడా పాడవకుండా చనిపోకుండా ఉంటాయి. ఆ ముఖ్య ఉద్దేశంతో మేము అత్తోట గ్రామంలో భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రంలో గత 8 సంవత్సరాల నుంచి ఈ మట్టి గణపతుల్ని తయారు చేసి ఎక్కువ మందికి అందించడం, అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలోని పలు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెస్ కాస్మోటిక్ ఛార్జీలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్ డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.